వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా. ఇందులో నో డౌట్. అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయురాలు కూడా. అయితే ఇటువంటివి పెట్టుకుంటే ఇబ్బందికరం అని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే ఇక నుంచి మొహమాటాలకు పోదలుచుకోలేదు. గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని చూస్తున్నారు. అందులో భాగంగా కీలక నియోజకవర్గాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు యాక్టివ్గా లేని చోట్ల కొత్త వారిని నియమిస్తున్నారు. ఈ విషయంలో సీనియర్స్ అని చూడడం లేదు. ఇప్పటికే వైసీపీ హయాంలో స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాం వంటి వారిని కూడా మార్చేశారు. ఆయన స్థానంలో కొత్త ఇన్ఛార్జిని ప్రకటించారు. అంబటి రాంబాబు లాంటి వారిని సైతం మార్చేసి కఠిన సంకేతాలు పంపారు. ఇప్పుడు ఆర్కే రోజా విషయంలో సైతం అదే నిర్ణయం తీసుకుంటారని స్పష్టమవుతుంది. నగరి వైసీపీ ఇన్ఛార్జిగా గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి జగదీష్ ని ఎంపిక చేసినట్టుగా ప్రచారమైతే నడుస్తోంది. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు గాలి ముద్దుకృష్ణమనాయుడు. గత 2 ఎన్నికల్లో ఆ కుటుంబంపై గెలుస్తూ వచ్చారు ఆర్కే రోజా. ఈ ఎన్నికల్లో మాత్రం గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారుడు భానుప్రకాష్ చేతిలో ఓడిపోయారు. అయితే అక్కడ ఆర్కే రోజా ప్రస్తుతం అందుబాటులో ఉండరు అన్న విమర్శ కూడా ఉంది. పైగా సొంత పార్టీ శ్రేణులతో ఆమెకు విభేదాలున్నాయి. ఆపై జిల్లా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం ఆమెను వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే గాలి కుటుంబంతో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 2019 ఎన్నికల్లో టికెట్ కోసం పట్టుబట్టారు గాలి చిన్న కుమారుడు జగదీష్. అప్పట్లో చంద్రబాబు సముదాయించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గాలి ముద్దు కృష్ణమనాయుడు పెద్ద కుమారుడు భానుప్రకాష్ కి అవకాశం ఇచ్చారు. ఆ ఎన్నికల్లో రోజాపై ఓడిపోయారు భాను. అయితే ఈ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాలని కోరారు జగదీష్. కానీ చంద్రబాబు మాట తప్పారు. ఇప్పుడు గెలిచిన భానుప్రకాష్ సైతం తమ్ముడిని లెక్క చేయడం లేదు. అందుకే గాలి జగదీష్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జగదీష్ వైసీపీలో చేరాల్సి ఉంది. కానీ మంత్రి ఆర్కే రోజా అనుమతి తీసుకుని చేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అయితే తనకు ప్రత్యామ్నాయంగా జగదీష్ ను తేవడానికి రోజా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఆమె ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె వచ్చిన తర్వాత చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని, అయితే గాలి జగదీష్ ను వైసీపీలోకి తీసుకోవడం ఖాయమని తెలుస్తుంది. ఒక విధంగా ఇది ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాకి క్లిష్ట సమయం. ఆమెకి పొమ్మనలేక పొగపెట్టినట్టే. మరి చూడాలి ఏమవుతుందో.